సో ఫ్రెండ్స్, మా దొండ చెట్టు అయితే చూడండి, కాయలు అయితే మాత్రం భలే ఉన్నాయన్నమాట. ఇంకా 3 రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా హార్వెస్ట్ అయితే చేయాలి. హార్వెస్ట్ చేయకపోతే మాత్రం కాయలన్నీ కూడా పండి మనకి మనం కోసుకునేటప్పటికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకోసం ఎప్పుడు కాయలు అప్పుడు హార్వెస్ట్ చేస్తూనే ఉండాలి. పెద్ద పెద్ద కాయలన్నీ తీసేస్తూ ఉండాలి. మళ్ళీ మనం చిన్న కాయలు వచ్చినప్పుడు కాయల్ని తీసేసుకోవాలి. ఇది కాకరకాయ అనమాట. కాకరకాయ పందిరి కూడా దీనికే ఉంది. అందుకోసం అప్పుడప్పుడు కాకరకాయలు కూడా ఇలా వస్తూ ఉంటాయి. దొండ చెట్టు దగ్గర కాకరకాయలు అనమాట. భలే ఉంది కదండి. చూసారు కదా, మేము ఎప్పటికప్పుడు గడ్డి కూడా బాగా వస్తుందన్నమాట. ఈ గడ్డి మొక్కలు అయితే మరీ అనమాట. అసలు ఎప్పటికప్పుడు తీస్తూనే ఉన్నాము. తీస్తున్నా కానీ గడ్డి అయితే ఆగట్లేదు. మనం వీటికి ఇచ్చే ఎరువులు ఎక్కువ మాత్రం ఇవి బాగా పాకుతున్నాయి. చూసారు కదా, దొండకాయలు అయితే ఇది పెద్దది గమనిద్దాము. అటు భద్రమ్మ అయితే అన్ని కాయలు అయితే కోస్తూ ఉంది. ఎప్పటికప్పుడు చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయి చూపిద్దాము అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటాను నేను. అప్పటికప్పుడు గబా గబా కట్ చేస్తూ ఉన్నామన్నమాట. మంచిగా చూపిద్దాము దొండకాయలు అనేసరికి టక్కన హార్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నాము. ఇక భద్రమ్మ, ఇక ఈ 2 కూడా కోసా చూడు. ఇటు అలాంటివి కోసినా అంత ఎద్దులే. ఇప్పుడు నేనేదో కోసాలే కానీ పెద్దవే కోయలే. నువ్వు అడుగునుంటాయి చూడు. అడుగునే ఉండేసరికి మనకు కనిపించకుండా అవి బాగా పెద్దవి అయిపోతున్నాయి అన్నమాట. ఇంకా పెద్దవైనాయి అంటే మొత్తం పండిపోతాయండి. చూసారు కదా, పందిరంతా కూడా బాగా స్ప్రెడ్ అయిపోతూ ఉంది. దొండకాయల హార్వెస్ట్ అయితే మనకి 3 రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా మేము చూపిస్తూనే ఉన్నాం మీకు. ఎందుకంటే మాకు కూడా సంతోషం అన్నమాట. దొండకాయలు రాగానే సంతోషం సగం బలం కదండి. అలానే మాకు అరవకు, నువ్వు కొన్నే కోసా, నాకు అందిన వరకు కోసా నేను. అన్నీ ఇక్కడ ఇది కోద్దామని చూడు భద్రమ్మ. ఇదిగో భద్రమ్మ, ఇగో ఈ ఆకులలో దాగి ఉండి చూసారు ఎంత పెద్ద కాయో. అలా అనమాట. పెద్ద పెద్ద కాయలు వచ్చేటప్పటికి మళ్ళీ అవి ఈ చిన్నవి పెద్దవి అయ్యేసరికి అవి అది పండిపోతాయి. కాబట్టి ఎమ్మటైతే తీసేయాలి. వీటి ఉంచుదాం భద్రమ్మ. ఇది దిద్దామా? ఈ 2 దిద్దాం, అది ఉంచుదాంలే. ఇదిగో ఇది కొంచెం చిన్నగానే ఉంచుదాంలే. కాకరకాయ కొంచెం ఆహా పట్టుకుంటా కొయ్యి. ఇలా మేమైతే మాత్రం 2 రోజులకు ఒక్కసారి 3 రోజులకు ఒక్కసారి ఏదో ఒక కాయలు అయితే ఇట్లా తీస్తూనే ఉన్నాము. హార్వెస్ట్లు అయితే చేస్తున్నాము. ఇంకా ఇక్కడికైతే దోసకాయలు కూడా చూడండి. మనకి దోసకాయ పందిరికి కూడా దోసకాయలు, గార్డెన్లో దోసకాయలు అయితే తొందరగా రావు అంటారు. మనమైతే దీన్ని పందిరికి కూడా ఎక్కించడం అయితే జరిగింది. మన దోసపాతను కూడా మనం జాగ్రత్తగా కేర్ తీసుకున్నాము. చూసారు కదా, ఇక్కడ కూడా నేను దొండపాద అనేది పెట్టా కదండి. నేను మామూలు కొమ్మ తీసుకొచ్చే నాటాను అన్నమాట. చక్కగా వచ్చింది. చిన్న చెట్టుకే దొండకాయలు వచ్చినాయి చూడండి. ఈ 2 మనం కోసామనుకో నెక్స్ట్ మళ్ళీ కాయలు చక్కగా వస్తాయి. ఈ 3 కాయలు కోయి భద్రమ్మ, మంచిగానే వచ్చినాయి. 3 ఇక ఆ 3 కాయలు కోయి. ఆ 3 కాయలు కూడా కోసేస్తే మళ్ళీ ఈసారి వచ్చేటప్పటికి ఇక మళ్ళీ పూలు వచ్చే ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ మనకి ఈసారి మళ్ళీ వస్తాయి. చూసారు కదండి, మాకు దొండకాయలు అయితే 1/2 కేజీకి పైనే ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ పెద్ద పెద్ద కాయలు కాబట్టి మనకి 1/2 కేజీకి తక్కువ, 1/2 కేజీకి ఎక్కువ అయితే ఉన్నాయి. చాలా సంతోషంగా ఉందండి. ఇంట్లో ఇలా మన గార్డెన్లోకి వచ్చామంటే ఏదో ఒక కూరగాయలు అయితే ఖచ్చితంగా తీసుకుంటూ ఉన్నాము. ఇంకా ఈ నిన్ననే వంకాయలు కోసాము. ఇంకా మళ్ళీ చూడండి, నిన్న పెద్ద పెద్దవన్నీ తెంపేశాము. ఇంకా ఇవాళ అయితే కొన్ని ఉన్నాయి. కథ ఇవి 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇవి కోసామనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఇంకా కాయలు అయితే పెద్దవైతూ ఉంటాయి. ఇలా గార్డెన్లో ఒక్కొక్క రకం అలా పెట్టేసుకొని మాకు 3 రోజులకు సరిపడా కూరగాయలు అయితే వస్తున్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్లో కూడా ఒక కాయ ఉందని మళ్ళీ తీసింది భద్రమ్మ. అది కనపడవండి, జాగ్రత్తగా వెతకాలన్నమాట కాయలు.
కొంచెం ఓపిక అనమాట. ఓపిక ఉంచుకొనే కాయలు, కాకరకాయలు కానీ దొండకాయలు కానీ ఆ కాకులో ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ మధ్యలో ఇగుడికి వస్తావా రెండుగా భద్రమ్మ? అటు చూడు, ఇగో మధ్యలో ఉన్నాయి చూడు, ఆ రెండు కోసేసి ఆ రెండు పోయి ఇంకా అయిపోతుంది కొయ్యి. ఇంకెందుకంటే నెక్స్ట్ దానికి మళ్ళీ పిందెలు సరిపోతాయి అన్నమాట. మళ్ళీ ఇవి మళ్ళీ పెద్దవి కాకుండా అవి కాకుండా ఇది కూడా వద్దాం. ఇగో ఇంకోటి ఉంది భద్రమ్మ, ఇగో లోపలికి. ఇదిగో ఇది చూడు. నెక్స్ట్ మళ్ళీ మన గార్డెన్లోకి చూసారు కదండి. ఈ పిందెలన్నీ కూడా చక్కగా పెద్దవైతే అనమాట. 1 by 1 ఎలా ఉందో చూడండి. దాంట్లో ఒకటి స్టేజీ బై స్టేజీ చక్కగా ఉన్నాయి. ఇవన్నీ పెద్దవైతే